అదేంట్రా, మొన్నటి వరకు రిజర్వేషన్ తీసేయాలి, బేటీ బచావో దేశ్ బచావో ఏదో స్లోగన్స్ చెప్పారు. అప్పుడే ఒక 10 days కూడా గడవక ముందే అయిపోయిందా? అంటే ఇంకా మన దేశం నుంచి రిజర్వేషన్ తీసే సమస్య లేదా ఏంటి? మనమే మన దేశాన్ని నిర్మించుకోవాలి. కనీసం మన జనరేషన్ అయినా సరే ముందుకు వచ్చి రిజర్వేషన్ వద్దని చెప్పకపోతే ఇంకెప్పుడు మన దేశం మారేది? ఈ క్యాస్ట్ బేస్ రిజర్వేషన్ అవసరం లేదురా బాబు. కనీసం ఫైనాన్షియల్ బేస్ అయినా సరే రిజర్వేషన్ ఇవ్వండి. లేదంటే ఒక ఫ్యామిలీ ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదు. కనీసం ఆ ప్రాసెస్ అయినా సరే రిజర్వేషన్ తీసేలా పోరాడాలని చెప్పాలి కదా మనం. మన జనరేషన్ ముందుకెళ్ళకపోతే ఇంకెవరా పోరాడేది? మన ఇలానే ఉంటే ఇంకా ఈ రిజర్వేషన్ అలా కంటిన్యూ అవుతుంది, మన దేశం సర్వనాశనం అయిపోతూనే ఉంటుంది. మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలి. రండి బయటికి పోరాడండి. ఇంకా వద్దా ఏంటి? దేశం అభివృద్ధి చెందాలనుకోవట్లేదా? పోరాటం కంటిన్యూ చెయ్యండి రా బాబు. గాలి కుదిరేసారు అప్పుడే. కనీసం ఒక 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో కనీసం సంవత్సరం పాటైనా పోరాడితే కానీ అప్పుడైనా చాలా వస్తుంది పొలిటీషియన్స్ లోని. లేదంటే ఇంక రిజర్వేషన్ తీసే ఆలోచన పొలిటీషియన్స్ లేదు. ఎందుకంటే రిజర్వేషన్ తీసేస్తే ఓట్లు పోతాయని భయం వాళ్ళది. ఇక్కడ మన జీవితాలే పోతున్నారా అని మనం వాళ్ళకైనా అవసరం. జస్ట్ వాళ్ళకి ఓట్లు పడి వాళ్ళ అధికారులు ఉంటే సరిపోద్ది పొలిటీషియన్స్ కి. దేశ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రజలు అలా ఉంటేనే వాళ్ళకి ఓట్లు వేస్తారు, దేశం సర్వనాశం అయిపోతుంటది, వాళ్ళు చేయాల్సిన స్కామ్లు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మన దేశం ఎప్పటికైనా సరే ఇంకా అలా ఇండియా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోద్ది, డెవలప్డ్ నేషన్ గా అవ్వదు. ఉంటే మన బతులు ఇలాగే ఉంటాయి. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మాకు రిజర్వేషన్ అవసరం లేదురా, క్యాస్ట్ బేస్ చేసుకొని మా దమ్ముతో మేము ఏదైనా సాధించగలం అని చెప్పి బయటకు వచ్చి చెప్పండి రా బాబు. ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళని చెప్తున్నాను నేను. కనీసం సెటిల్ అయిపోయినా సరే వచ్చి బయటకు వచ్చి చెప్పండి మాకు ఇంకా నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి. అంటే సెటిల్ కాని వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి. మా ఫ్యామిలీలో ఆల్రెడీ ఒకరికి ఇద్దరు గవర్నమెంట్ జాబ్లు వచ్చాయి, సో ఇంక మాకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవసరం లేదు, మాకు రిజర్వేషన్ అవసరం లేదు అని ముందుకు వచ్చి చెప్పండి. మీరు చెప్తేనే కనీసం అలాగైనా రిలీజ్ అవుతారు. మీరు ఇంకా జీవితాంతం రిజర్వేషన్ డబ్బు తిందాం ఇదే ఆలోచన కానీ కట్టినారనుకోండి, ఇంకా మన దేశం ఇంతే, అభివృద్ధి చెందినట్టే. కనీసం ఆ మెడిసిన్ ఫీల్డ్ లోని ఈ టీచింగ్ ఫీల్డ్ అయినా సరే రిజర్వేషన్ తీసామని చెప్పండి. అవి చాలా ఇంపార్టెంట్ నేషన్ డెవలప్ అవడం కోసం. మెడిసిన్, టీచింగ్, ఇంకన్నింటిలోనే రిజర్వేషనే. కనీసం మీకైనా అనిపించాలి కదా కొంచెం షైగానా ఆ జాబ్స్ తీసుకోవడానికి, ఎంబీబీ సీట్లు తీసుకోవడానికి, ఆ పీజీలో సీట్లు తీసుకోవడానికి మీకైనా కొంచెం షై అనిపించాలి కదా. మాకు అర్హత లేకపోతే అనవసరం తీసుకున్నామే, అర్హత ఉన్నవాడు పాపం అన్యాయం జరిగిపోతుంది అనే కనీసం చల్లడం కూడా లేదు మీలోని. మళ్ళీ ఏమంటే పూర్వీకులు మా వాళ్ళని ఇబ్బంది పెట్టేశారు, ఇప్పుడు మీరు అనుభవించాలి. అరే అప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం సరే ఒప్పుకుంటా సఫర్ అయ్యారు, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అయ్యారు, నేను ఒప్పుకుంటా, కాదని అనట్లేదు. దానికి తగ్గ రిజర్వేషన్ ఇచ్చారు కొన్ని సంవత్సరాల పాటు. ఇంకా దీన్ని మనం ఇప్పటికైనా సరే నిర్మూలించకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అయితే పోదు మన దేశంలో, ఎన్ని సంవత్సరాల తర్వాత అలాగే ఉంటుంది. సో ముందు దాని మీద పోరాడండి, అంటే ఈ డిస్క్రిమినేషన్ తీసేలాగా. అంతేగాని రిజర్వేషన్ ఉండడం కోసం పోరాటం ఏంటి? దానికి దీనికి సంబంధం ఉంది ఏమన్నా? అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చిన మాత్రాన్ని డిస్క్రిమినేషన్ చేయడం మానేస్తున్నారా? ఇప్పటికీ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవుతుంది మన దేశంలోని. ఏం మరి రిజర్వేషన్ ఉంటే డిస్క్రిమినేషన్ తీసేయాలి కదా, అయినా సరే కంటిన్యూ అవుతుందంటే దాని అర్థం ఈ రిజర్వేషన్ కి డిస్క్రిమినేషన్ కి సంబంధం లేదు. మీరు పోరాడాల్సిందే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తీసేయమని చెప్పి, అంతేగాని రిజర్వేషన్ ఉంచమని చెప్పి కాదు. ఈ డిస్క్రిమినేషన్ పోవాలంటే ఎవరైతే మమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారో అక్కడే లాగి పెట్టి కొట్టండి, లేదంటే పోలీస్ కంప్లైంట్, అల్ట్రాసిటీ కేసులు చాలా ఉన్నాయి కదా, అలా ఫైట్ చేయండి. అంతేగాని రిజర్వేషన్ కంటిన్యూ చేయమనుకోవడం ఏంటి? అసలు అదేం లాజిక్? అంటే దేశం అభివృద్ధి చెందాలి మీకు కూడా లేదా? కొంచెం రియలైజ్ అయ్యి ముందుకొచ్చి మీరు ముందుకొచ్చి చెప్తేనే కనీసం దేశం అభివృద్ధి చెందుద్ది. లేదు ఫ్రీగా వస్తున్నాయి కదా దొబ్బి తిందామని అనుకుంటే ఇంకేముండదు, అలాగే కంటే దేశం అంతా. అంటే మీరు బాగానే ఉంటారు, కమింగ్ జనరేషన్స్ అన్ని సంకనాకపోతాయి. దేశం ఆల్రెడీ అధోగతి పాలు అయిపోయింది, ఇప్పటికే ఇంకా సర్వనాశనం అయిపోతుంది పూర్తిగాన. సో కనీసం ఇప్పుడైనా బయటకు వచ్చి మీరే చెప్పాలి. నేను ఎస్ఎస్టీ వాళ్ళని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏది పర్టికులర్ ఇండికేట్ చేసేస్తున్నాను కాదు, ఈ ఓసీలో ఈ ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పండి మాకు రిజర్వేషన్ అవసరం లేదురా బాబు, టాలెంట్ బేస్ చేసుకొని అన్ని ఇవ్వమని చెప్పి. అన్ని ఫీల్డ్స్ లో కాకపోయినా కనీసం మెడిసిన్ ఫీల్డ్ లోని, టీచింగ్ ఫీల్డ్ అయినా సరే తీసేమని చెప్పండి రిజర్వేషన్. మనం ఒక్కొక్క దాని నుంచి తీసుకుంటూ వస్తే దేశ అభివృద్ధి చెందుతుంది. ఏదో ఓవర్ నైట్ తీసేమని చెప్పండి రిజర్వేషన్ ఏమిని.
ఫేజెస్ వైజ్గా రివైజ్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల తర్వాతనే సరే మనం రిజర్వేషన్ తీయడానికి అవుతుంది. లేదంటే ఇంక అలా పాతికిపోతుంది ఈ రిజర్వేషన్ అనేది. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక గవర్నమెంట్ జాబ్ సెటిల్ అనుకోండి, ఇక మిగతా జనరేషన్ ఎందుకు చెప్పండి రిజర్వేషన్? కనీసం వాళ్ళని ముందుకు వచ్చి చెప్పాలి కదా మాకు అవసరం లేదని చెప్పి. ఇంక 10 మంది ఉంటే 10 మంది రిజర్వేషన్ దొబ్బి ఏం చేద్దాం దేశాన్ని? కొంచెం ముందుకు రండిరా బాబు, కళ్ళు తెరిచి మీరైనా సరే కొంచెం పోరాడండి రిజర్వేషన్ తీసేలాగా. లేదు ఇలాగే మేము దొబ్బు తింటాము, మాకు చేత కాదు, మేము సొంతంగా ఏం సాధించలేము, మా బతికింతే అనుకుంటే ఇంక మీ ఇష్టం. నేను క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడట్లేదు. ఎస్, డిస్క్రిమినేషన్ అయితే తీసేయాలి, అది నేను కోరుకుంటున్నాను. దాని మీద ఫైట్ చేద్దాం మనం, ఈ డిస్క్రిమినేషన్ ఎలా రిమూవ్ చేయాలి. అంతేగాని రిజర్వేషన్ ఉన్నంత మాత్రాన్ని అది డిస్క్రిమినేషన్ పోదు. సో దానికి దీనికి సంబంధం లేదు, మనం ఫైట్ చేయాల్సింది దాని మీద. సో ఎవడైనా సరే డిస్క్రిమినేట్ చేస్తే క్యాస్ట్ బేస్డ్ ఖచ్చితంగా వాళ్ళు లాగి పెట్టుకుంటుంది అక్కడే. అంతేగాని దీన్ని వంక పెట్టుకొని రిజర్వేషన్ కంటిన్యూ చేయాలని మాత్రం కోరుకోవద్దు. ఈ సమస్యలు ఎప్పటికీ తీరదు. మనం కానీ ఇలానే ఉంటే కనీసం మన జనరేషన్స్ అయినా ముందుకు వచ్చి పోరాడి ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండ్ అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ కూడా తీసేలాగా మనమే ఫైట్ చేయాలి. లేదంటే ఇది ఎప్పటికీ పోదు, ఇంకా అలా ఉండిపోద్ది మన దేశంలోని. సో నాలా మీరు కూడా ఎవరైనా అనుకుంటే సపోర్ట్ చేయండి. లేదు దేశం ఎలా పోతా మాకేంటి, మా తిండి మాకు దొరుకుతుంది కదా, మేము బాగానే ఉన్నాంలే, మేము రిజర్వేషన్ పొంది బాగానే ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటే ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్, మేరే బాత్ మహాన్ జై.